వెల్కమ్ టు అనంతర లైఫ్. ఆంధ్రులు, తెలుగువారు, విదేశాల్లో ఉన్న మన ఎన్ఆర్ఐలకు చాలామందికి ఆదాయానికి సంబంధించిన పన్నుల విషయంలో చాలా సందేహాలు ఉంటాయి, చాలా గందరగోళాలు ఉంటాయి. వీటన్నిటిని సందేహాలన్నిటినీ నివృత్తి చేయడానికి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆడిటర్ అండ్ ఎన్ఆర్ఐ ట్యాక్సేషన్ స్పెషలిస్ట్ మణికుమార్ గారు. మణి గారు, అసలు ఎన్ఆర్ఐ అంటే ఎవరు? ట్యాక్సేషన్ రిలేటెడ్ వాటిలో ఎన్ఆర్ఐ అంటే ఎవరు? నాన్ రెసిడెంట్ ఇండియన్. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్. ఎవరైతే ఇండియన్స్ మన ఇండియాలో జాబ్ పర్పస్ కానీ ఏదైనా వర్క్ పర్పస్ కానీ బిజినెస్ పర్పస్ కానీ వెళ్ళి అవుట్ సైడ్ ఇండియాలో యూఎస్ కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ ఆస్ట్రేలియా ఇటు సైడ్ మన చాలా వరకు ఇండియన్స్ ఎవరి కంట్రీలో ఉంటారు మనకి. సో ఎవరైతే ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండి అవుట్ సైడ్ కంట్రీస్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నారు, ఏదైనా శాలరీడ్ అయినా బిజినెస్ అయినా వేరే ఏ పర్పస్లోకి వెళ్ళినా కూడా 182 days ఆర్ మోర్ అదర్ దాన్ ఇండియాలో ఉంటే 182 days ఆర్ మోర్ అదర్ దాన్ ఇండియాలో ఉంటే వేరే కంట్రీస్లో ఉంటే వాళ్ళని ఎన్ఆర్ఐస్ అంటారు. అయితే ఇక్కడ 182 days కండిషన్ కాకుండా ఇంకా వేరే కండిషన్స్ ఉంటాయి. బట్ మన వ్యూవర్స్కి ప్లెయిన్ అండర్స్టాండింగ్ కోసం వాటిలోకి వెళ్ళట్లేదు. వాటిలోకి వెళ్తే మళ్ళీ క్రిటికల్గా ఉంటాయి, చాలా వైడ్గా ఉంటాయి. సో మినిమం 182 days ఇండియాలో కాకుండా అవుట్ సైడ్ కంట్రీలో ఉంటే వాళ్ళని నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటాం మనం. అదేవిధంగా ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఇండియాలో సంపాదించే ఆదాయ మార్గంలో ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డీస్ ఉంటాయి, క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి, శాలరీ, కొంతమంది ఏంటంటే రెంటల్ ఇన్కమ్స్ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉందా? నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఆల్రెడీ ఇండియాలో ఉండి వెళ్ళిన వాళ్ళు ఆరు ఇండియన్ సిటిజన్స్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇండియాలో ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే మన రిలేషన్స్లో కూడా మన ఫ్యామిలీస్లో చాలామంది అవుట్ సైడ్ ఇండియాలో ఉంటారు. వాళ్ళకి ఇండియాలో ప్రాపర్టీస్ ఉంటాయి, బిజినెస్లు కూడా ఉండొచ్చు. ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి, అదర్ సోర్సెస్ ఉంటాయి, బ్యాంక్స్లో మనీ ఉంటాయి. సో వాటి మీద ఇంట్రెస్ట్ వస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, సేవింగ్స్ బ్యాంక్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, వాటి మీద ఇన్కమ్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, ఇన్కమ్ వస్తాయి. సో వాటి మీద ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది, ఎన్ఆర్ఐస్కి ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది కొంచెం క్లియర్గా ఎఫ్డీస్ మీద ఎలా ఉంటుంది, రెంటల్ ఇన్కమ్ మీద ఎలా ఉంటుంది, క్యాపిటల్ గెయిన్స్ మీద కొంచెం డిస్క్రైబ్ చేసి చెప్తే. సో ఇండియాలో ట్యాక్సేషన్ వచ్చేసి రెసిడెంట్ ఇండియన్స్కి ఒకలాగా ఉంటుంది, నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి ఒకలాగా ఉంటుంది. సో ఎవరైతే ఇండియాలో మనకి ఇండియన్ సిటిజన్సా కాదా అనేది మనకు అనవసరం. సో ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్కి ఇన్కమ్ ట్యాక్స్ అనేది టూ వేస్గా డివైడ్ చేస్తుంది మనకు. ఒకటి రెసిడెంట్ ఇండియన్స్, ఇంకోటి నాన్ రెసిడెంట్ ఇండియన్స్. రిమైనింగ్ కేటగిరీస్ ఉన్నాయి, కాకపోతే ఇంతకుముందు చెప్పినట్లు వాటిలోకి వెళ్తే సబ్జెక్టు పెద్దగా అయిపోతుంది అండ్ వ్యూవర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి మనం సింపుల్గా 182 days కండిషన్ ఒకటి తీసుకొని ఇండియాలో 182 days కంటే ఎక్కువ ఉంటే అతను ఇండియన్ రెసిడెంట్ అవుతాడు. సో అతను వేరే యూఎస్ సిటిజన్ వచ్చి మనకి ఇండియాలో 182 days కంటే ఎక్కువ ఉన్నా కూడా హీఈస్ లైబుల్ టు he becomes resident in India and he is liable to pay taxes in India. Okay. సో ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది, రెసిడెంట్స్కి ఎలా ఉంటుంది, నాన్ రెసిడెంట్స్కి ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఇండియన్ రెసిడెంట్ అవుతారో యాజ్ పర్ కండిషన్ 182 days గ్లోబల్ ఇన్కమ్ మొత్తం ఇండియాలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో గ్లోబల్ ఇన్కమ్ అంటే టోటల్ గ్లోబల్ ఇన్కమ్, ఇండియా ఇన్కమ్తో పాటు గ్లోబల్ ఇన్కమ్ మొత్తం ఇండియాలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది, నాన్ రెసిడెంట్స్కి ఓన్లీ ఇన్కమ్ ఎర్న్డ్ ఆర్ అక్యూర్డ్ ఇన్ ఇండియా దానిపైన మాత్రమే ట్యాక్స్ ఉంటుంది. ఎలా ఉంటుంది? ఫర్ నాన్ రెసిడెంట్ యూఎస్లో ఉన్నారు, అదర్ కంట్రీస్లో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు. సో వాళ్ళకి ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది? ఏదైతే ఇన్కమ్ వాళ్ళు ఇండియాలో ఎర్న్ చేస్తారు, అక్యూర్ అవుతారు, ఓన్లీ దాని మీద మాత్రమే మనకి ట్యాక్స్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, సపోజ్ నాన్ రెసిడెంట్ అనే వాళ్ళకి క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఉండొచ్చు, ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు, హౌస్ ప్రాపర్టీ ఉంటే వాటి మీద రెంటల్ ఇన్కమ్ వస్తుంది, బ్యాంక్లో ఉన్న అమౌంట్స్ మీద ఎఫ్డీస్ ఉంటాయి, సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో వీటన్నిటి మీద మనకి ఇండియాలో వాళ్ళు నాన్ రెసిడెంట్స్ కాబట్టి ఓన్లీ ఇండియన్ ఇన్కమ్ మీద ట్యాక్స్ పేయాల్సి ఉంటుంది. సో నాన్ రెసిడెంట్స్ ఇండియాలో ఏదైతే ఇన్కమ్ వాళ్ళకి ఎర్న్ చేస్తున్నారో దాని మీద మాత్రమే ట్యాక్స్ పేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అవుట్ సైడ్ కంట్రీలో వర్క్ చేస్తూ అక్కడ పే చేయాలి, ఇక్కడ కూడా పే చేయాలి. ఇక్కడ కూడా ఓన్లీ ఇండియాలో ఓన్లీ ఇండియన్ ఇన్కమ్ మీద పే చేస్తారు, ఇన్కమ్ మీద మాత్రమే. అక్కడ ఫారిన్ కంట్రీస్లో అక్కడ ఎర్న్ చేస్తున్న ఇన్కమ్ మీద పే చేస్తారు. అక్కడ కండిషన్స్ ప్రకారం వాళ్ళు అక్కడ ఉన్న ట్యాక్స్ రూల్స్ ప్రకారం అక్కడ ట్యాక్స్ పే చేస్తారు. బట్ ఇండియాలో మాత్రం మనం ఇండియాలో ఎర్న్ చేస్తున్న ఇన్కమ్ మీద కంపల్సరీ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. లైక్ రెంట్స్,
హౌస్ ప్రాపర్టీ సేల్ చేసినా కూడా ప్రాపర్టీ సేల్ చేస్తే షేర్ క్యాపిటల్ మార్కెట్స్, షేర్ మార్కెట్స్లో ఎఫ్డీల మీద కూడా ఎఫ్డీల మీద వచ్చే ఇంట్రెస్ట్ మీద కూడా సేవింగ్స్ బ్యాంక్స్లో అమౌంట్ ఉన్నా కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. దాని మీద కూడా ఇండియాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా పే చేయాల్సింది. మనం ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించాల్సి ఉంటుంది, ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఈ మధ్య అందరికి కూడా ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఎక్కువ మందికి వాళ్ళని వరికి గురి చేస్తుండే విషయం ఏంటంటే ట్రంప్ రెమిటెన్స్. ఓకే, అసలు ఈ ట్రంప్ రెమిటెన్స్ అంటే ఇంతకుముందు ఏంటంటే ఫ్రీగా యూఎస్ నుంచి వాళ్ళ రిలేటివ్స్కో లేకపోతే ఎవరికైనా డబ్బులు పంపించడం ఈజీగా ఉండేది, ఏ ట్యాక్స్లు ఉండేటివి కాదు. సో ఇప్పుడు ట్రంప్ రెమిటెన్స్ అని కొత్తగా ఏదో పెట్టారు. అసలు ఏంది ఇది కొంచెం క్లారిటీగా మన వాళ్ళకి ఎంతవరకు ఇబ్బందికరంగా ఉంది, ఎఫెక్ట్ ఎలా ఉంది, మన వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎలా అవుతుంది? ఎస్. సో రెమిటెన్స్ యూఎస్ రీసెంట్గా రెమిటెన్స్ ట్యాక్స్ అనే బిల్ పాస్ చేసి ఫేమస్లీ నోన్ as ట్రంప్ రెమిటెన్స్ ట్యాక్స్ అని ఫస్ట్ 5% ప్రపోజ్ చేశారు. సో మళ్ళీ పార్లమెంట్లో యుఎస్ పార్లమెంట్లో హౌసెస్లో అక్కడ దాన్ని 3.5% తగ్గించి పాస్ చేశారు విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1 జనవరి 2026. జనవరి 2026లోంచి ఎఫెక్టివ్ వస్తుందన్నమాట. ఎవరైతే మన ఇండియన్స్ అని కాదు, యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ఓన్లీ ఇండియన్స్. అవుట్ సైడర్స్ యూఎస్లో ఎవరున్నా కూడా వాళ్ళు నాన్ యూఎస్ సిటిజన్స్, ఐ థింక్ నేను ఎక్కడో చదివాను, ఈవెన్ గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా. సో వాళ్ళు కూడా పూర్తిగా సిటిజన్స్ అవ్వరు, కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఎవరైతే అదర్ దాన్ యూఎస్ సిటిజన్స్ ఎవరైతే మ్యాక్సిమం 90% యూఎస్ సిటిజన్స్ కవర్ అవుతున్నారు. అదర్ దాన్ యూఎస్ సిటిజన్స్ ఎవరైతే అవుట్ సైడ్ యూఎస్ నుంచి అవుట్ సైడ్ యూఎస్కి వేరే కంట్రీస్కి అమౌంట్ సెండ్ చేస్తున్నారు, 3.5% రేట్ అనేది ఆ రేట్ ఆఫ్ ఆ రెమిటెన్స్ 3.5 ₹100 అయితే 3.5 రూపీ ట్యాక్స్ పే చేయాల్సిందే. అవుట్ రేట్ నువ్వు ₹100 పంపిస్తుంటే ₹3.5 కట్టాల్సిందే. సో ఇంతకుముందు ఫ్రీ, ఇంతకుముందు ఆ కండిషన్స్ ఏం లేవు. ఇప్పుడు కంపల్సరీ వాట్ ఎవర్ ఈవెన్ ₹1 మనం యూఎస్లో నుంచి బయటికి సెండ్ చేసినా కూడా దాని మీద 3.5 గవర్నమెంట్ ట్యాక్స్. ఇబ్బందికరమే కదా ఇది. ఇబ్బంది ఖచ్చితంగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఇండియన్స్. ఓకే, ఎందుకంటే ఈ రూల్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన ఇండియన్స్. సో దీనికోసం కూడా ప్లాన్ చేసుకొని ఇంతకుముందు ఎక్కువ సెండ్ చేస్తే ఇప్పుడు కొద్దిగా తక్కువ, అవసరం ఉన్నంత వరకు ప్లాన్ చేసుకొని. సో జనవరి వరకు టైం అంటున్నారు కదా, ఈ లోపలే మన వాళ్ళు చేసుకునేటువంటి వాటి మీద కూడా ఏమైనా అంటే ఒక్కసారిగా అందరూ కూడా. అవును, లేదు అలా ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే జనవరి 1 రూల్ పెట్టారు కదా. ఏమైనా ప్లానింగ్ ఉంటే ఈ లోపు చేసి పెట్టేసుకుంటారు. షేర్ చేసుకోవచ్చు. బట్ ఫ్యూచర్లో అయితే ఇబ్బందికరమే, కొంచెం ఫ్యూచర్లో అయితే ఇబ్బందికరమే. వీ నీడ్ టు పే ట్యాక్స్. అక్కడ ట్యాక్స్లు కట్టాలి, అదేవిధంగా అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పే, అక్కడ ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, అండ్ రెమిట్ చేసే అమౌంట్ మీద రెమిటెన్స్ ట్యాక్స్ పే చేయాలి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా పంపించే దాని మీద కూడా ఖచ్చితంగా ఇది కూడా పంపించే దాని మీద కూడా మళ్ళీ రెమిటెన్స్ ట్యాక్స్, డబల్ ట్యాక్సేషన్ టైప్. ఓకే, ఇంకా మన వాళ్ళు సంపాదించిన అక్కడ $100 ఎర్న్ చేశారు, ఆల్రెడీ అక్కడ $30 పే చేశారు ట్యాక్స్. ఆ 70లోంచి కొంత అమౌంట్ ఇక్కడ హోమ్ కంట్రీకి పంపిస్తున్నారు రిలేషన్స్ ఆర్ పేరెంట్స్ కోసం. ఆ అమౌంట్ మీద కూడా మనం 3.5% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది మళ్ళీ. అండ్ ఇంకొకటి DTAA అంటే ఏంటండి? ఇది లైక్ ఎన్ఆర్ఐస్కి దీనివల్ల యూజ్ ఏంటి? డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అని. డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్, DTAA, డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. ఓకే, ఎవరి కంట్రీకి ఇంకో కంట్రీతోని డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉంటుంది. మన పేరులోనే ఉంది డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. సో ఇది ఇంతకుముందు ఎన్ఆర్ఐస్కి అప్లికేబుల్ అవుతుంది. ఇది ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఇండియన్స్ కానీ ఆర్ హోమ్ కంట్రీ వాళ్ళు వేరే కంట్రీస్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మన వాళ్ళు ఇక్కడ చాలామంది సాఫ్ట్వేర్స్ అవి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, ప్రొఫెషనల్గా వర్క్ చేస్తుంటారు, అండ్ శాలరీ వేరే కంట్రీస్లో నుంచి శాలరీ వేరే. ఇప్పుడు ఎంఎన్సీస్ ఆఫ్టర్ కరోనా ఎంఎన్సీ కంపెనీస్లో చాలామంది మన వాళ్ళు పనిచేస్తున్నారు. ఎంఎన్సీ కంపెనీస్లో ఎంప్లాయీస్ చాలా ఎక్కువైపోయారు. అవుట్ సైడ్ యూఎస్లో అండ్ యూరోప్లో జాబ్స్ కట్ చేసి ఇండియన్స్కి చాలామందికి జాబ్స్ వచ్చాయన్నమాట. సో చాలామంది డాలర్స్లో ఎర్న్ చేస్తున్నారు ఇండియా వాళ్ళు, అండ్ ఎన్ఆర్ఐస్ కూడా అక్కడ ఎర్న్ చేస్తారు అండ్ ఇండియాలో కూడా ఎర్న్ చేస్తుంటారు. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఎర్న్ చేసిన ఇన్కమ్ ఇండియాలో ట్యాక్స్ పే చేయాలి, అక్కడ ఫారెన్లో ఎక్కడైతే ఎర్న్ చేస్తున్నారో అక్కడ ట్యాక్స్ పే చేయాలి వాళ్ళు, అక్కడ ఎర్న్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. బట్ రెసిడెంట్ అనే రూల్ ఇంతకుముందు చెప్పాము. ఎప్పుడైతే ఇండియాలో రెసిడెంట్ అవుతున్నారో ఇండియన్ ట్యాక్సేషన్ ఎలా ఉంటుందంటే
ఎక్స్ అనే పర్సన్ ఇండియాలో రెసిడెంట్, ఓకే కదా, హీఈస్ లైబుల్ టు షో గ్లోబల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. సో అతనికి ఇండియాలో ఇన్కమ్ ఉంది, ఇండియాలో శాలరీ ఎర్న్ చేస్తున్నారు, ఇండియాలో వేరే ఇన్కమ్స్ చాలా ఉన్నాయి. సో అవి 10 lakhs అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. యూఎస్లో కూడా అతను స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు, అక్కడ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేశారు, ఆర్ ఏదైనా ప్రొఫెషనల్ వర్క్స్ చేసినందుకు అక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది. సో ఇప్పుడు ఇతను రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎక్స్ అనే పర్సన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అతనికి ఇండియన్ ఇన్కమ్ ఉంది 10 lakhs అండ్ మేబీ ఒక 10 lakhs ఫారెన్ ఇన్కమ్ కూడా ఉందనుకుందాం, ఒక 20 lakhs ఫారెన్ ఇన్కమ్ కూడా ఉందనుకుందాం. సో ఫారెన్ ఇన్కమ్ ఆల్రెడీ అక్కడ ట్యాక్స్ అవుతుంది, ఏ కంట్రీలో అయితే ఎర్న్ చేస్తున్నారో అక్కడ ట్యాక్సే వస్తుంది ఇతనికి. సో ఇండియాలో కూడా ట్యాక్స్ పే చేయాలా అని డబుల్ ట్యాక్సేషన్ అంటారు. ఓకే, అక్కడ కట్టాలి, ఇక్కడ 100 రూపీస్ ఎర్న్, అక్కడ 20 lakhs ఎర్న్ చేస్తున్నాడు అనుకుందాం, ఇక్కడ 10 lakhs ఎర్న్ చేస్తున్నాడు. ఆ 20 lakhs మీద ఆల్రెడీ అక్కడ 5 lakhs ట్యాక్స్ పే చేశారు, 15 lakhs వస్తుంది, 15 lakhs అతనికి నెట్ వచ్చేసింది. ఓకే, సో యాజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ ఇండియా హీ నీడ్ టు షో డిస్క్లోజ్ గ్లోబల్ ఇన్కమ్ ఇన్ ఇండియా, అంటే 30 lakhs అతను డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అంటే అతను ఇప్పుడు ఇండియాలో 10 lakhs మీ అండ్ ఆ 20 lakhs టోటల్ 30 lakhs మీద ట్యాక్స్ పే చేయాలంటే మనం ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనకి డిటిఏ అగ్రిమెంట్స్ అనేది ఇంప్లికేషన్స్లోకి వస్తాయి అన్నమాట. సో మనం ఏ కంట్రీలోంచి ఎర్న్ చేస్తున్నాం ఏముంటో ఆ కంట్రీకి మనకి ప్రతి కంట్రీకి ఆల్మోస్ట్ ఎవరీ కంట్రీకి అండ్ ఇండియాకి ఆర్ ఎవరీ కంట్రీకి అదర్ కంట్రీతో డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇటువంటి కేసెస్ కోసం. సో అతను ఆల్రెడీ అక్కడ ట్యాక్స్ పే చేశాడు, ఇండియాలో మళ్ళీ ట్యాక్స్ పే చేయాలంటే ఆ కంట్రీకి మనకు ఉన్న అగ్రిమెంట్స్ చూడాల్సి ఉంది. డిటిఏ కంట్రీ టు కంట్రీ మధ్యలో ట్యాక్సెస్ అండ్ ఇన్కమ్స్ ఎక్కడ ట్యాక్స్ చేయాలి, ఎలా ట్యాక్స్ చేయాలి, ఇలా కూడా ఉంటాయి, కంట్రీ టు కంట్రీ ఇలా కూడా ఉంటాయి. ఓకే, సో అగ్రిమెంట్లో మెన్షన్ చేసి ఆల్రెడీ అక్కడ ట్యాక్స్ వేసి ఉంటే మనకి ఇక్కడ ఎగ్జంప్షన్ ఆర్ క్రెడిట్ వస్తుందన్నమాట. డిటిఏ ప్రకారము 2 types ఆఫ్ రిలీఫ్స్ ఉంటాయి మనకి ట్యాక్సెస్. డబల్ ట్యాక్సేషన్కి 2 types ఆఫ్ రిలీఫ్స్ ఉంటాయి. వన్ వచ్చేసి ఎగ్జంప్షన్ మెథడ్, అంటే ఆల్రెడీ ఆ కంటిన్యూల్ ట్యాక్స్ ఏందా మనం ఇక్కడ కన్సిడర్, ఇక్కడ ట్యాక్స్ ఉండదు దాన్ని. సో 20 lakhs కన్సిడర్ చేయండి. బట్ ఇండియాలో మనం క్రెడిట్ మెథడ్ ఫాలో అవుతాం. 2 types ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జంప్షన్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసి ట్యాక్స్ క్రెడిట్ మెథడ్. సో అక్కడ క్రెడిట్ మెథడ్ అక్కడ ఆల్రెడీ ట్యాక్స్ పే చేశారు 5 lakhs. ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేట్, ఇండియాలో 30 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం మనం. సో 10 lakhs ఇండియన్ ఇన్కమ్, 20 lakhs ఫారిన్ ఇన్కమ్, 30 lakhs మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేసి అక్కడ ఏదైతే ట్యాక్స్ పే చేశాడో 5 lakhs అది క్రెడిట్ ఇస్తాం మనం ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 30 lakhs మీద అతనికి 7 lakhs, ఆ 20 lakhs ఇన్కమ్ ఉంది, 30 lakhs మీద 7 lakhs ట్యాక్స్ వచ్చింది. ఆ 7 lakhsలో ఆ 20 lakhs మీద ఇన్కమ్ మీద ఉన్న ట్యాక్స్ 6 lakhs వచ్చింది అనుకున్నాం. ఓకే, 5 lakhs క్రెడిట్ వస్తుంది, ఇక్కడ రిమైనింగ్ 1 lakh పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మనకి 4 lakhs ఆ ఫారెన్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్లో ఫారెన్ ఇన్కమ్ మీద 4 lakhs ట్యాక్స్ వచ్చింది, అక్కడ 5 lakhs పే చేసాం మనం. సో ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు, ఆ 1 lakh ఏం రాదు మనకి, బట్ ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు మనకి. సో దీనికి ఈ సిచ్యువేషన్స్ కోసం డబల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ అని ఉంటాయి. అందరూ ఫాలో అవుతారు. ఎన్ఆర్ఐస్కి బాగా యూజ్ అయ్యింది, ఎన్ఆర్ఐస్కి అండ్ ఇండియన్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఎన్ఆర్ఐస్ కూడా యూజ్ అవుతుంది, వాళ్ళు కూడా అక్కడ చెక్ చేసుకుంటారు. యూఎస్లో అక్కడ ట్యాక్స్ పే చేసేటప్పుడు ఇక్కడ ఎర్న్ అయిన ఇన్కమ్ అక్కడ చూపించాలా లేదా, కండిషన్స్ ఏంటి, కంట్రీ టు కంట్రీ మధ్యలో ఉంటాయి. డిటిఏ అగ్రిమెంట్ ఉంది కదా మనకి వేరే కంట్రీస్కి, ఆ కంట్రీ దాంట్లో చెక్ చేసుకుని. ఓకే, ఇంకోటి కూడా ఏముంటుందంటే రేట్ ఆఫ్ ట్యాక్సెస్. ఒక కంట్రీ నుంచి మనం టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. సపోజ్ వేరే మ్యాక్సిమం మనం ఎప్పుడు న్యూస్లో చూస్తుంటాము, ఎవరి స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు, ఆ స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు ఎఫ్ఐఐస్ ఎగ్జిట్ అయ్యాయి ఇండియా నుంచి. ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాయి, అవి ఎగ్జిట్ అయ్యాయి. అవి ఎగ్జిట్ అవ్వడం వల్ల స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఆర్ ఇన్ఫ్లోస్ వచ్చాయి, ఎఫ్ఐ ఇన్ఫ్లోస్ వచ్చాయి, స్టాక్ మార్కెట్ పెరిగిందంటే వాటి మీద అవి సపరేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. డిటిఏలో వాటి మీద ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, సపరేట్ ట్యాక్స్ రేట్స్. ఎందుకంటే టు ఎంకరేజ్ ఎఫ్ఐఐస్, టు ఎంకరేజ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, వాటి మీద కూడా మనకి సపరేట్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, మనకి తక్కువ ఉంటాయి, 10%. ఇవన్నీ ఈ సపరేట్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఏ ఇన్కమ్ మీద ఎంత ట్యాక్స్ ఉండాలి డిఫరెంట్ బిట్వీన్ కంట్రీస్. సో వీటి మీద డిటిఏ అని ఉంటుంది. ఆ డిటిఏ అగ్రిమెంట్, డబల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్లో అన్ని డీటెయిల్. డిటిఏ అగ్రిమెంట్ ఎన్ఆర్ఐస్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఈ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ అని మనం ఫ్రీక్వెంట్గా వింటుంటాం, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి? నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎవరైతే ఫారెన్ కంట్రీస్కి వెళ్ళారో ఫర్ వేరియస్ రీజన్స్, వర్క్ అయినా బిజినెస్ అయినా దేనికైనా కావచ్చు. సో మేజర్గా త్రీ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి వాళ్ళకి. మనకి ఒకటి వచ్చేసి నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్, ఎన్ఆర్ఈ అకౌంట్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ ఉంటుంది,
ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్. ఓకే. ఇంకోటి వచ్చేసి ఎన్ఆర్ఓ అకౌంట్, నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్. సో మనకి 3 టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఎన్ఆర్ఈ అకౌంట్, ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్. ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి ఎన్ఆర్ అకౌంట్ అంటే ఏంటి, మనం ఒక ఎక్స్ అనే పర్సన్ ఇండియాలో ఉన్నాడు. సో జాబ్ పర్పస్కి బయటకు వెళ్ళాడు, ఫారిన్ కంట్రీకి వెళ్ళాడు. బై డిఫాల్ట్గా అతనికి ఇండియాలో ఉన్న అకౌంట్స్ అన్నీ ఎన్ఆర్ఓ అకౌంట్స్ అయిపోతాయి. ఎన్ఆర్ఓ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్స్. అప్పటి వరకు అవి సేవింగ్స్ అకౌంట్స్ లాగా ఉంటాయి. అతను ఎప్పుడైతే ఫారిన్ కంట్రీకి వెళ్తున్నాడో ఫర్ జాబ్ పర్పస్కి అండ్ 180 days కంటే ఎక్కువ అక్కడ ఉండాలనే ప్లాన్ అతనుకుంటే ఈ నీడ్స్ టు ఇంటిమేట్ బ్యాంక్ అనమాట. ఓకే. జనరల్ దట్ ఐ హ్యావ్ బికమ్ నాన్ రెసిడెంట్ అని అతని మీద లైబిలిటీ ఉంటుంది యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్. సో అతనికి ఇండియాలో ఉన్న ఎన్ఆర్ఓ అకౌంట్స్ ఆర్ నథింగ్ బట్ జస్ట్ సేవింగ్స్ అకౌంట్స్. మనం వన్స్ ఎక్స్ అనే పర్సన్ బయటకు వెళ్ళాక అవి ఎన్ఆర్ఓ అకౌంట్స్, సేవింగ్స్ అకౌంట్స్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ అవుతాయి. ఓకే. సెకండ్ వచ్చేసి ఎన్ఆర్ఈ అకౌంట్స్, నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్స్. మనకి నేమ్లోనే చూస్తున్నాం ఎక్స్టర్నల్ అకౌంట్. సో వీటిల్లో ఫారెన్లో ఎర్న్ చేసిన ఇన్కమ్, ఎక్స్ అనే పర్సన్ బయటకు వెళ్ళాడు, అక్కడ ఇన్కమ్ ఎర్న్ చేశాడు. సో ఎన్ఆర్ఈ అకౌంట్ అనేది వన్ టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అకౌంట్ అనమాట. గవర్నమెంట్ ఫారెన్ ఇన్ఫోస్ని ఎంకరేజ్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన టైప్ ఆఫ్ అకౌంట్ ఎన్ఆర్ఈ. సో ఎక్స్ అనే పర్సన్ బయటకు వెళ్ళాడు, అక్కడ వర్క్ చేస్తున్నాడు, సమ్ ఇన్కమ్ వచ్చింది. హీ క్యాన్ రీపాట్రియేట్ దట్ ఇన్కమ్ టు ఇండియా. సో డాలర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ $100 రీపాట్రియేట్ చేశారు. ఆ రోజున ఎక్స్చేంజ్ రేట్కి అది సపోజ్ 180 రూపీస్ ఉంది అనుకుందాం. సో 80,000 అవుతుంది. 8,000 మనకి అకౌంట్లో డిపాజిట్ అయిపోతాయి అన్నమాట. ఓకే. సో ఆ ఎన్ఆర్ఈ అకౌంట్లో ఉన్న ఇన్కమ్ అనేది ప్యూర్లీ ఎర్న్డ్ ఇన్ ఫారెన్ సోర్సెస్ ఆర్ ఫారెన్ కంట్రీస్లో ఎర్న్ చేసిన ఇన్కమ్. మన ఇండియాలో ఉన్న ఇన్కమ్ని ఎన్ఆర్ఈ అకౌంట్లో డిపాజిట్ చేయలేము. ఫారెన్ ఇన్కమ్ మాత్రం ఎన్ఆర్ఈ అకౌంట్లో ఉంటుంది. సో ఎన్ఆర్ఈ అకౌంట్స్కి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎన్ఆర్ఈ అకౌంట్లో వచ్చిన ఇంట్రెస్ట్కి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. ట్యాక్స్ కట్టాల్సిన ఎన్ఆర్ఈ అకౌంట్లో ఉన్న అమౌంట్కి ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో దాని మీద మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎన్ఆర్ఐ అకౌంట్స్ అని చెప్పాం కదా ఇంతకుముందు, వాటిల్లో అమౌంట్స్ ఉండి వాటి మీద మనకి ఇంట్రెస్ట్ ఎర్న్ అవుతున్నప్పుడు TDS 30% అప్లికేబుల్ అవుతుంది అండ్ మనం రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది దానికి. అవి ఎన్ఆర్ఓ అకౌంట్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అనేది ట్యాక్సిబుల్ ఇన్కమ్. ఎన్ఆర్ఈ అకౌంట్స్ మీద వచ్చే ఇన్కమ్ అనేది నాన్ ట్యాక్సిబుల్ ఇన్కమ్. ఎగ్జెంప్షన్ ఉంది మనకి ఇన్కమ్ ట్యాక్స్లో. సో ఎన్ఆర్ఈ అకౌంట్ అంటే మనం అదనమాట. థర్డ్ వచ్చేసి మనం ఎఫ్సిఎన్ఆర్ ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్. ఎన్ఆర్ఈ అండ్ ఎఫ్సిఎన్ఆర్ కొద్దిగా సిమిలర్గా ఉంటాయి. ఎలా ఎన్ఆర్ఈ అకౌంట్ ఫారెన్లో, ఎఫ్సిఎన్ఆర్ఈ అకౌంట్ మెయిన్ ఫీచర్ వచ్చేసి ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్ అనేది దాంట్లో అమౌంట్స్ కూడా ఫారెన్ కరెన్సీలోనే డినామినేట్ అయి ఉంటాయి. ఓకే. ఇది ఎందుకు ఇప్పుడు ఎన్ఆర్ఈ అకౌంట్ తీసుకొచ్చారు, మళ్ళీ ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ఎన్ఆర్ఈ అకౌంట్లో $100 ఎర్న్ చేశారు ఫారెన్ కంట్రీలో. $100 మనం ఇండియాకి తీసుకొచ్చాము. 80 రూపీస్ ఎక్స్చేంజ్ రేట్ ఉంది, 8,000 పెట్టాము ఇక్కడ. మళ్ళీ వాళ్ళు ఎవరైతే ఆ కంట్రీలో ఉన్న ఫారెన్ కంట్రీలో ఉన్నారో అతనికి అమౌంట్ కావాలి. అక్కడ కావాలన్నప్పుడు ఈ అమౌంట్ అక్కడికి తీసుకెళ్ళాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, అప్పుడు $85 అయింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ లూజింగ్ వాల్యూ. ఓకే. సో ఇది ఈ టైప్ ఆఫ్ కన్వర్ట్ చేసేసుకున్నాం, మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలి బయటకి వెళ్ళాలి. సో ఇతను డిపాజిట్ చేసినప్పుడు 80 రూపీస్ ఉంది, ఇప్పుడు ఫారెన్ తీసుకెళ్లాల్సినప్పుడు 85 రూపీస్ ఉంది డాలర్ వాల్యూ. సో డిక్రీజ్ అయిపోయింది డాలర్ వాల్యూ అనేది. ఇతను 85కి మళ్ళీ రిపాట్రియేట్ చేయాలంటే అమౌంట్ అతనికి $100 రావు. సో మేబీ $98-95 వస్తాయి. ఇక్కడ డాలర్ వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోయింది. సో ఇది కూడా ఒక డిస్కరేజింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది ఎన్ఆర్ఐస్కి టు రీపాట్రియేట్ డాలర్స్ ఇంటూ ఇండియా అనమాట. సో గవర్నమెంట్ ఏం చేసింది, ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్స్ తీసుకొచ్చింది. యూ క్యాన్ రెమిట్ అండ్ సేవ్ డాలర్స్ ఇన్ డాలర్స్ ఓన్లీ. ఓకే. రూపీస్ కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, అట్లానే పెట్టేసుకో. $100 ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ ఓపెన్ చేసుకొని $100 తెచ్చుకొని ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్లో పెట్టుకుని నీకు కావాల్సినప్పుడు మళ్ళీ తీసుకెళ్ళొచ్చు. వీటి మీద వచ్చే ఈ అకౌంట్లో కూడా మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఈ అకౌంట్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్ మీద కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో అలాంటప్పుడు రెండోది బెటర్, ఎక్కువ మంది రెండోది బెటర్, చాలా ఎక్కువ మంది చేస్తుంటారు. సో రెండోదికి కంప్లైంట్సెస్ ఉంటాయి, ఎఫ్సిఎన్ఆర్ కొద్దిగా ఎక్కువ కంప్లైంట్స్ ఉంటాయి. సో ఎన్ఆర్ఈ అకౌంట్స్ రెగ్యులర్గా మనం అంటే సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఎఫ్సిఎన్ఆర్కి కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఎఫ్సిఎన్ఆర్, ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ డిఫరెన్స్ ఏముంటుందంటే ఎఫ్సిఎన్ఆర్ అండ్ ఎన్ఆర్ఈ అకౌంట్స్లో అమౌంట్స్ అనేది ఎప్పుడైనా మనము అమౌంట్ తీసుకొని రావచ్చు, అమౌంట్ ఫ్రీగా రెమిట్ చేసుకోవచ్చు
అవుట్ సైడ్ ఇండియాకి. బట్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ ఉంది కదా మనకి, ఫస్ట్ టైప్ ఆఫ్ అకౌంట్ ఎన్ఆర్ఓ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్లో NRO. అమౌంట్స్ బయటికి పంపించాలంటే మనకి ఫ్రీగా రిపాక్టేట్ కండిషన్స్ ఉంటాయి. మనం ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, సిఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.